హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ గురించి చర్చించుకోబోతున్నాం. సాధారణంగా మీరు ఒక కొత్త ప్రదేశానికి మూవ్ అయినరు, మీరు ఇల్లు రీలొకేట్ చేసుకున్నారు, లేకుంటే ఏదైనా ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు, కాలేజ్లో జాయిన్ అయ్యారు, కొత్త ఆఫీస్లో జాయిన్ అయ్యారు. కానీ మనం అక్కడ వెళ్ళి ఆ వాతావరణం అబ్జర్వ్ చేసి అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది. వెళ్ళిన మొదటి రోజే మనం అంత ఫ్రీగా అందరితోటి తిరగలేము, అందరితోటి ఫ్రీగా మాట్లాడలేము, కలుపుగోలుగా ఉండలేము. కొంత టైం తీసుకుంటాం, అబ్జర్వ్ చేస్తాం ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎటువంటి క్యారెక్టర్ ఉన్నది, ఎటువంటి మైండ్ సెట్ ఉన్నది, ఎవరితో ఎట్లా బిహేవ్ చేయడానికి మనకు కొంత టైం పడుతుంది. వన్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఏం పర్లేదు, మొహమాటంతో ఉంటారు. ఆఫ్టర్ 15 days, ఆఫ్టర్ 1 month ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. వచ్చినాక మెల్లగా అందరితోటి కాస్త ఫ్రీగా మన ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టుకోవడం కానీ, కొంత న్యాచురల్గా బిహేవ్ చేయడం కానీ చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ ఉన్న వాళ్ళు ఏంటిదంటే వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎవరైనా ఏదైనా జడ్జిమెంట్ చేస్తారు కావచ్చు, క్రిటిసైజ్ చేస్తారు కావచ్చు, కిండల్ చేస్తారు కావచ్చు, మేము నవ్వుల పాలైపోతాం కావచ్చు అన్న భయంతో వీళ్ళ ఒరిజినాలిటీని బయటికి పెట్టుకోలేరు అన్నమాట. అంటే వీళ్ళకు ఉంటుంది, మేము నలుగురితో బాగా మాట్లాడాలి, హ్యాపీగా ఉండాలి, బాగా ఇంటరాక్ట్ కావాలి, మా దగ్గర ఉన్న టాలెంట్ ఉంది 10 మంది మెచ్చుకోవాలన్న ఒక కోరిక ఉంటుంది. కానీ అది ఎగ్జిబిట్ చేయడానికి మొహమాటం కానీ, ఇన్హిబిషన్ కానీ, భయం కానీ, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, బీయింగ్ జడ్జ్డ్ అదొకటి వస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతుంటారు అన్నట్టు. మొదటి 1 week, మొదటి 10 days కొంత కన్జర్వ్గా ఉన్నామంటే పర్లేదు, నడుస్తుంది. కానీ మనం ఒక 6 months అయినాక కూడా వాళ్ళతోటి కలిసి మాట్లాడడానికి భయం అవుతుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నాం అంటే అది కొంత సోషల్ యాంగ్జైటీ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన జాబ్ ప్రొఫైల్లో భాగంగా ఎప్పుడో ఏదో ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకోండి, అతనికి కూడా ఉంది అతని టాలెంట్, హైలీ స్కిల్డ్ పర్సన్, అతను కూడా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. కానీ ఎవరైనా కానీ ఏదైనా ప్రజెంట్ చేద్దామన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత భయం వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, సర్వసాధారణం. కానీ ఒక 10 సార్లు ప్రిపేర్ అయినా కానీ యాంగ్జైటీ ఉండడం, అదే కంటిన్యూస్గా ఉండడం, చెప్పిన టాపిక్కే ఒక ఒక 50 సార్లు చెప్పినా కానీ మళ్ళీ ఇంకో 51 సార్లు చెప్దామని పోయినప్పుడు భయం అవ్వడం, ప్లస్ ఒక్కరు లేదా ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ వాళ్ళని చూసి వీళ్ళ దగ్గర మనం చిన్నబోతాం కావచ్చు, మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయగానే ఒక భయం రావడం సోషల్ యాంగ్జైటీలో ఒక కామన్ ఫినామినగా మనం చూడవచ్చు అన్నట్టు. సోషల్ యాంగ్జైటీలో ఒక కామన్ ఫినామిన్ ఏంటంటే, ఎప్పుడు కూడా వీళ్ళు తమ నడవడిక కానీ, తమ ప్రవర్తన కానీ, తమ మాట తీరు కానీ, దీన్ని నలుగురు జడ్జి చేస్తారు, మనం నలుగురిలో మనం అవమానింపబడతామన్న ఒక భయంతో ఎప్పుడు మెదులుతూ ఉంటారు అన్నట్టు. మనకు నార్మల్గా అనిపించేది ఏంటిది, ఎక్కడైనా పెళ్లికి రిసెప్షన్కి వెళ్ళినాం, అక్కడ స్టేజ్ పైన ఉన్న వధూవరులను ఇద్దరిని వెళ్ళి విష్ చేయడం, కంగ్రాచులేట్ చేయడం, మనం ఒక గిఫ్ట్ పట్టుకపోయినాం అనుకోండి, ఒక బొకే పట్టుకపోయినాం అనుకోండి, వాళ్ళకి ఇవ్వడం. ఇది చాలా సింపుల్ విషయం లెక్క మనకు అనిపిస్తుంది. కానీ ఇది సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ ఉన్న వ్యక్తికి ఎట్లా ఉంటుందంటే అదొక పెద్ద ఘనకార్యం లెక్క ఉంటుంది అన్నట్టు. వీళ్ళు భయానికి, మొహమాటానికి అక్కడికి పోయినాక మేము ఏం మాట్లాడతాము, వాళ్ళు ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటారు కావచ్చు అన్న వీళ్ళ లోపల ఉన్న ఫియర్ చేయబట్టి వీళ్ళు మాక్సిమం స్టేజ్ ఎక్కడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎక్కినా కానీ వీళ్ళు మాట్లాడారు, సైలెంట్గా ఒక మూలకు దూరంగా ఉండి ఇట్లా అన్నట్టే ఉంటారు అన్నట్టు. ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ మీ శాలరీ హైక్ కావాలంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల కానీ, దానికన్నా ఒక 2 months ముందు కానీ మన యొక్క పర్ఫార్మెన్స్ని అప్రైజల్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది చేసినా, ఇది చేయలేకపోయినా, అంటే మనం ఏదైనా డ్రాబ్యాక్ చెప్పమంటే ఏదైనా పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు, కొద్దిగా చిన్నదేదో చెప్పి మన గొప్పతనాన్ని చెప్పుకోవాలన్నట్టు. నేను ఇది చేయగలిగిన, అది చేసిన, నేను చేయబట్టి కంపెనీకి ఇంత లాభం వచ్చింది, నేను పలానా కొలీగ్కి ఇంత హెల్ప్ చేసిన, నేను ఇంత అసెట్గా నిలిచిన అని చెప్పి పర్ఫామ్ చేసుకోవాలి. మనం వాళ్ళ ముంగట ఈ అప్రైజల్ మీటింగ్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ పర్ఫామ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన శాలరీ హైక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద ఈ సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ ఉన్న వ్యక్తులు, ఈ వీళ్ళకు వచ్చే బెనిఫిట్, వీళ్ళకు ఉంటుంది కోరిక, నాకు ఫలానా ఇంత ఇంత ప్యాకేజ్ కావాలి, ఇంత జీతం కావాలి, నేను ఇట్లా ఎక్సెల్ కావాలి, నాకు కంపల్సరీ ప్రమోషన్ కావాలి అన్నంత మైండ్లో ఉంటుంది. కానీ ఏంటిదంటే వాళ్ళు చెప్పుకోవాల్సింది చెప్పుకోలేరు, లోపల కంటెంట్ ఉంది, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడికి పోయేసరికి నేను ఫంబుల్ అయితే అన్న భయం కొద్దీ వాళ్ళు చెప్పుకోలేకపోయిండ్రు, వాళ్ళకి రావాల్సిన శాలరీ కూడా రాలేకపోతుంది అన్నమాట. జాక్సన్ బ్రౌన్ జూనియర్ ఒక ఫేమస్ కొటేషన్ చెప్పిండండి, అది బాగా ఫేమస్. కంపెనీలలో మనం కార్పొరేట్ వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తుంటుంది, మన వాట్సాప్ గ్రూప్లలో కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. నథింగ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఏ మిస్డ్ ఆపర్చునిటీ. చూడండి, మనం అవకాశాలు అంతంత మాత్రమే ఉన్న సొసైటీలో బతుకుతున్నాం.
అంటే బికాస్ ఆఫ్ అవర్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మన క్వాలిఫికేషన్స్ కావచ్చు, మనం ఉంటున్న లొకేషన్ చేయబట్టి కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయండి. మనం డెవలప్ అవ్వడంలో అడ్డంకులకు రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. అవకాశాలు రావడమే చాలా అరుదు. ఒక్క ఆపర్చునిటీ వచ్చినా దాన్ని 2 చేతులతో ఒడిసి పట్టుకోవాలి. ఒడిసి పట్టుకొని దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు చేజారిపోయినాక దాని పట్ల మనం బాధపడ్డా గానీ, వెలితి చెందినా గానీ ఏం లాభం ఉండదు. సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ డిసడ్వాంటేజ్ ఏమైతుందంటే, అతని యొక్క నార్మల్ రొటీన్ అనేది దెబ్బతింటది. సెకండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో, కుటుంబ సంబంధాలు గానీ, బంధువులతోటి గానీ, సమాజంతోటి గానీ ఉండే బంధాలనేటివి కొంత బ్రేక్ అయితాయి. అంటే బ్రేక్ అంటే అందులో మధ్యలో గ్యాప్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫంక్షన్‌కి ఎళ్ళిండ్రు, పార్టీకి ఎళ్ళిండ్రు, లేకుంటే ఏదైనా ఒకేషన్‌కి ఎళ్ళిండ్రు, మీటింగ్‌కి ఎళ్ళిండ్రు. మీకుంది అక్కడికెళ్ళి ఆ పర్టిక్యులర్ పర్సన్ తోటి మాట్లాడాలని. కానీ మీరేందంటే అక్కడ మీటింగ్ అంటే మీకొక 10 మంది, 50 మంది, 100 మంది ఉంటేనే వాళ్ళని మనం మైక్‌లో అడ్రెస్ చేస్తేనే మీటింగ్ అనుకోకండి. మనకు తెలియని ఇద్దరు వ్యక్తులొస్తున్నారు, ముగ్గురు వ్యక్తులొస్తున్నారు. మన చుట్టాలొస్తున్నారు. మనం అప్పటిదాకా ఎప్పుడు అంతగా పరిచయం లేని వ్యక్తులొస్తున్నారు. మనం వాళ్ళని పలకరించాల్సిన పరిస్థితి ఉంటది. సో, ఆ టైంలో గూడా ఈ సోషల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళేందంటే వాళ్ళంతగానం పలకరించరు. వాళ్ళతోటి సరిగ్గా మాట్లాడరు. కనీసం వీళ్ళు టెక్స్ట్‌లో గానీ, ఈమెయిల్స్‌లో గానీ, చాటింగ్‌లో గానీ బ్రహ్మాండంగా మెసేజ్‌లు పెట్టగలుగుతారు. ఎందుకంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు గదా అక్కడ. కానీ ముఖాముఖిగా మాట్లాడాలంటే మాత్రం వీళ్ళకు కుదరని వ్యవహారం అది. దీని పర్యవసానం ఏమైతదంటే బంధువులు గానీ, మనకు ఆత్మీయులు గానీ వాళ్ళేమనుకుంటారంటే మనల్ని తప్పుగా భావించే అవకాశం ఉంటది. అంటే ఇతనికి పొగరు గానీ, లేకపోతే యాటిట్యూడ్ అని రకరకాల కామెంట్స్ చేసే అవకాశం ఉంటది. మంచి క్లోజ్‌గా ఉండే రిలేషన్స్ గూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటదన్నమాట. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలంటే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ డెవలప్మెంట్ లోపల మనం సోషల్ ఇంటరాక్షన్ అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఈ సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ అనేది అదొక ఇంపైర్మెంట్‌గా పనిచేస్తది. మన ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషనల్ స్కిల్స్‌ని పెంచుకోవడం లోపల. ఏదైనా ప్రాబ్లమ్ స్టార్ట్ కావడానికి ముఖ్యంగా ఎప్పుడు చూసినా గానీ 2 కారణాలుంటాయి. ఒకటి జెనెటికల్ ఉంటది. రెండోది ఎన్విరాన్మెంటల్ కారణాలుంటాయి. జెనెటిక్స్ ఏదైతే ఉంటాయో మన పేరెంట్స్ నుంచి గానీ, మన పూర్వీకుల నుండి గానీ మనం తీసుకునేదన్నట్టు. హెరిటబిలిటీ అంటారు. అంటే మనం పూర్వీకుల ద్వారా కొన్ని అలవాట్లు, కొన్ని లక్షణాలు, కొన్ని ముఖ కవళికలు, కొన్ని హ్యాబిట్స్ రకరకాలు మనం తీసుకుంటా ఉంటాం. అందులోపల సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ కూడా వచ్చే అవకాశం ఉందన్నట్టు. ఎన్విరాన్మెంటల్ కారణాలు ఏముండే అవకాశం ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లగాడు పెరుగుతున్న వాతావరణం లోపల సోషల్ ఇంటరాక్షన్‌ని ఇనిబిట్ చేసే కొన్ని కోణాలు ఉండొచ్చు. అంటే వాడు ఒంటరిగా పెరగొచ్చు. ఇంట్ల పేరెంట్ ఎవరన్నా ఒక పేరెంట్ ఎక్స్‌పైర్ అయి ఉంటే గనక మదర్ గానీ, ఫాదర్ గానీ ఎవరన్నా ఒకళ్ళు సింగిల్ పేరెంట్ అయి ఉంటే గనక వాళ్ళెప్పుడూ లైవ్లీహుడ్ ఎర్న్ చేయడానికి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. ఈ పిల్లగాడు ఎవరితోటి మాట్లాడతాడు, లేకుంటే అమ్మాయి ఎవరితోటి మాట్లాడుతది. వాళ్ళకి మాట్లాడే ఆపర్చునిటీ లేక వాళ్ళకి సంబంధించిన ఒక ఇమాజినరీ వరల్డ్ లోపల వాళ్ళు బతుకుతా ఉంటారన్నట్టు. ఇంకొక కారణం ఏముండే అవకాశం ఉందంటే మన దగ్గర ఎవరు అంతగానం గుర్తించంది చిన్నతనం లోపల చైల్డ్‌హుడ్ లోపల ఏదైనా చైల్డ్ అబ్యూస్ జరిగి ఉంటే గనుక గూడా ఈ సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ అనేది వచ్చే అవకాశం ఉందన్నట్టు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన సైకో అనాలిసిస్ లోపల 2 ఈ సోషల్ యాంగ్జైటీకి రిలేటెడ్ పాయింట్స్ ఉన్నాయి. ఈగో సింటోనిక్ అండ్ ఈగో డిస్టోనిక్ అని. మనం సాధారణంగా చూసే ఇంట్రోవర్ట్స్ ఉంటారు గదా! వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. బయట ఏం పట్టించుకోరు. సో, ఈ ఇంట్రోవర్ట్స్ అనేవాళ్ళు ఈ ఈగో సింటోనిక్ కేటగరీకి వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ప్రశాంతంగా ఉండడం, ఒక సాలిట్యూడ్‌లో ఉండడం, వాళ్ళు ప్రపంచంలో వాళ్ళు వండుకుంటూ బుక్స్ చదువుకోవడం గానీ, ఏదైనా టీవీ చూడడం గానీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం వాళ్ళకిష్టం ఉంటది. సో, వీళ్ళు ఈగో సింటోనిక్ కేటగరీలోకి వస్తారు. ఈగో డిస్టోనిక్ అనే కేటగరీ వాళ్ళేందంటే వీళ్ళు బై డిఫాల్ట్ ఎక్స్‌ట్రోవర్ట్స్. వీళ్ళు బయటికి వెళ్లి మాట్లాడాలి, పెర్ఫార్మ్ చేయాలి, అందరితోటి హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, మన టాలెంట్స్‌ని ఎగ్జిబిట్ చేయాలన్న కోరికతోటి ఉంటారు. కానీ వీళ్ళు ఈ ఈగో డిస్టోనిక్ అంటే ఏంటిది? తన యొక్క భావాలు గానీ, ఆలోచనలు గానీ, తన గోల్ తోటి అసిమిలేట్ అయి ఉండేయన్నట్టు. అంటే ఇతనికి స్టేజ్ పైకెక్కి డాన్స్ చేయాలని కోరికుంది. ఉబలాటం ఉంది బాగా. తప్పించిపోతున్నాడు. కానీ తన ఫియర్ ఏం చేస్తుందంటే నువ్వు స్టేజ్ మీదకి ఎక్కితే నవ్వుల పాలైపోతావు. అందరు నిన్ను చులకన చేస్తారు. ఇది నీ లైఫ్‌లో పెద్ద బ్లాట్‌గా మిగిలిపోతదని ఒక భయమైన బ్యాక్ ఆఫ్ ద మైండ్ తిరుగుతుంది. అందరు ఎగురుతున్నారు, దూకుతున్నారు. ఇతను మాత్రం ఈ కోరికతోటి లోపల పెట్టుకొని ఇతను కుర్చీల నుండి లేవలేకపోతున్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళలేకపోతున్నాడు. ఏదైనా మాట్లాడలేకపోతున్నాడు. ఏదైనా పెర్ఫార్మ్ చేయలేకపోతున్నాడు. ఏం చేయలేకపోతున్నాడు. కానీ ఇక్కడ ఉండి మాత్రం కుమిలిపోతున్నాడు. మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి.
గ్రూప్ డిస్కషన్స్ టైంలో కానీ, బోర్డ్ మీటింగ్స్ల టైంలో కానీ, ఈవెన్ ఇంక్లూడింగ్ ఒక చిన్న క్లాస్ రూమ్లో కానీ కొందరు ఉంటారు. వాళ్ళు హైలీ టాలెంటెడ్. వాళ్ళకి ఆ సమాధానం తెలుసు. లేకుంటే వాళ్ళకి ఏది చెప్పాలో తెలుసు. కానీ వాళ్ళు చెబితే మమ్మల్ని అందరూ నవ్వుకుంటారు. తప్పైతే మా పరువు పోతున్న భయానికి వాళ్ళు చెప్పరు. సైలెంట్గా ఉంటారు. పదే పదే అడిగినా చెప్పరు. కానీ ఎవరో ఒకరు దానికి రిలేటెడ్ సమాధానం చెప్పగానే వీళ్ళు క్రిటిసైజ్ చేస్తుంటారు వాళ్ళని. చూసినావా, నాకు ఆల్రెడీ తెలుసు కానీ నేను చెప్పలే, వాడు చెప్పిండు చూసినావా, ఇట్లా అట్లా అని చెప్తుంటారు. అంటే వీళ్ళ యొక్క ఈ ఫియర్ని, తమ మొహమాటాన్ని దాచిపెట్టుకోవడానికి పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. మన స్కూల్ టైంలో కానీ, కాలేజ్ టైంలో కానీ, ఈవెన్ ఒక ఆఫీస్ టైంలో కానీ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక చిన్న సింగింగ్ కాంపిటీషన్ పెట్టారు అనుకోండి. పెడితే మనం ఎట్లా మన టాలెంట్ చూపిద్దామని చాలామంది ఎన్రోల్ అవుతారు. ఎన్రోల్ అయినాక పొరపాటున వాళ్ళ నంబర్ కనుక ఫస్ట్ నెంబర్ వచ్చిందనుకోండి, సో వీళ్ళు డైరెక్ట్ ఫస్ట్ నెంబర్ పిలవగానే వెళ్ళి పాట పాడడం కానీ ఏదైనా పర్ఫామ్ చేయడం కానీ చేయరు. ఏం చేస్తారంటే స్కిప్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ నుంచి 29, 30, 34 లాస్ట్ తప్పని పరిస్థితి మీరు రావాలి అనే పొజిషన్ వచ్చేదాకా ఆగుతారు. అప్పటి వరకు అలా జడ్జిలకు కానీ, వాళ్ళు అబ్జర్వ్ చేసే వాళ్ళకి కానీ ఆ మూడ్ కానీ ఇంట్రెస్ట్ కానీ పోతుంది. పోయినా కానీ చాలా చోట్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 34, 35th నెంబర్ వచ్చినా కానీ దాదాపు పర్ఫామ్ చేయరు. కానీ వీళ్ళకి లోపల కోరిక ఉంది, కోరిక ఉంది, పర్ఫామ్ చేయాలి, అందరి ముందట మన టాలెంట్ చూపించుకోవాలి, మనం మనం ఎదగాలన్న ఫీలింగ్ ఉంది. కానీ ఏంటిది, ఈ సోషల్ యాంగ్జైటీ చేయబట్టి వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా అథారిటేటివ్ ఫిగర్ ఉండి వాళ్ళని కొంత ఫోర్స్ చేసి వాళ్ళని స్టేజ్ మీదకి ఎక్కించడం కానీ, పర్ఫామ్ చేయమని ఫోర్స్ చేయడం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి చిన్న సైజ్ పానిక్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. యాంగ్జైటీ పెరిగిపోయే అవకాశం ఉంది. చెమటలు పడతాయి, ఒళ్ళంతా కంపించిపోతుంది, గుండె బాగా ఇట్లా దరదర కొట్టుకుంటుంది, పాల్పిటేషన్స్ వస్తుంటాయి, రకరకాల ఈ యాంగ్జైటీ సిగ్నల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఇటువంటి సిచ్యువేషన్లలో వీళ్ళు ఉండి ఉండి నాకు తలకాయ తిరుగుతుంది, నేను మూర్చపోతా కావచ్చు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి సమయాలలో వీళ్ళు డీరియలైజేషన్ కానీ, డీపర్సనలైజేషన్ కానీ ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవేళ ఒక 1 సెకండ్ 3 సెకండ్స్ బ్లాంక్ అయిపోయినాక అడగవచ్చు, నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏమైంది, ఇట్లాంటి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే అప్పటి వరకు వాళ్ళ మైండ్ బ్లాంక్ అవుట్ అయిపోతుంది. ఆ టెన్షన్కి, యాంగ్జైటీ ఎక్కువ షూటప్ చేసినప్పుడు ఇటువంటి చిన్న ఫినామినా కనిపిస్తుంది మనకు. వీళ్ళు ఒక బై డిఫాల్ట్ ఒక ప్రొఫెషన్లో ఉన్నారు అనుకోండి, పాలిటిక్స్లోనే ఉన్నారు, లేకపోతే ఒక సినిమా యాక్టర్ అనుకోండి, ఒక సింగర్ అనుకోండి, వీళ్ళు కాన్స్టెంట్గా స్టేజ్ పైకి ఎక్కి అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సోషల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లోపల వీళ్ళు ఏదైనా ఒక సబ్స్టాన్స్ అబ్యూస్కి పాల్పడుతూ ఉంటారు. అంటే వీళ్ళ భయాన్ని నియంత్రించుకోవాలి, ప్లస్ ఆ పర్ఫార్మెన్స్లో ఎక్సెల్ కావాలన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కొంత ఏదైనా ఆల్కహాల్ కానీ, ఏదైనా డ్రగ్స్ కానీ, ఇంకేదైనా సబ్స్టాన్స్ అబ్యూస్ కానీ చేసే అవకాశం ఉంటుంది. సోషల్ యాంగ్జైటీ డిసార్డర్కి కానీ, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిసార్డర్ కానీ తేడా ఏంటిదంటే, సోషల్ యాంగ్జైటీ అనేది పర్టికులర్ సిచ్యువేషన్, పర్టికులర్ ట్రిగరింగ్ పాయింట్ ఉండాలి దానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ ఇవ్వడం, ప్రజెంటేషన్ చేయడం, ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళి మాట్లాడడం, నలుగురితో కలవడం, ఇది ఉంటుంది. జనరలైజ్డ్ యాంగ్జైటీ లోపల ఏముంటుందంటే దానికి కారణం ఏముండదు. ఇక్కడన్నా ఒక స్టిమ్యులస్, ఒక కారణం ఉంది. జనరలైజ్డ్ యాంగ్జైటీ లోపల కారణాలు ఏముంటాయి, బ్రహ్మాండంగా ఉంటారు, డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, మంచి ఫ్యామిలీ ఉంటారు, అన్నీ ఉంటాయి. కానీ ఇది వెళ్ళిపోతే ఎట్లా, ఇల్లు ఊలిపోతే ఎట్లా, చచ్చిపోతే ఎట్లా, ప్రతి దానికోసం ఒక బేస్ లేని యాంగ్జైటీ తోటి బాధపడుతుంటారు అన్నట్టు. ఇక అగోరాఫోబియా ఉన్న వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు ఇంట్లో నుండి బయటికి రావడానికి బాగా భయపడుతుంటారు. వాళ్ళకు ఓపెన్ స్పేసెస్ని చూస్తే భయం అవుతుంది అన్నట్టు. అంటే బాగా జనాలు తిరిగే స్పేస్ని చూసినా కానీ వీళ్ళకి భయం అవుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకున్న ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ డౌట్ ఏంటిదంటే వాళ్ళు అక్కడ జనారణ్యం లోపల కాట కలిసిపోవడం అంటారు కదా, అక్కడ కాట కలిసిపోతామని భయపడుతుంటారు, లేదా వాళ్ళ దాంట్లో చిక్కుకపోతామని భయపడుతుంటారు. సోషల్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ జాబ్లో కానీ, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో కానీ, స్టేజ్ ఎక్కడానికి కానీ, ప్రజెంటేషన్ ఇవ్వడానికి కానీ, నలుగురితో కలవడానికి భయపడుతుంటారు. అది అగోరాఫోబియా ఉన్న వ్యక్తులు టోటల్ ఎవరిని కలవరు, ఇంట్లో నుండి బయటికి కూడా రాలేరన్నమాట. దీనికి మనం ఏం చేయగలుగుతాం? ఎప్పుడు చెప్పేదే చెప్తాను నేను కంపల్సరీ. మీకు కనుక ఇటువంటి ఏదైనా సమస్య ఉన్నట్టు డౌట్ అనిపిస్తే కనుక ముందు మీరు ఒక మంచి సైకియాట్రిస్ట్ని కలవాలి. సైకియాట్రిస్ట్ని కలిస్తే ఏమవుతుందంటే దాని కారణాలు ఓన్లీ సైకలాజికల్ బేసిస్ పైన ఏ రోగం ఉండదండి, ఏ సమస్య ఉండదు. దానికి 2-3 రకాల కారణాలు ఉంటాయి. సో డాక్టర్ గారు మీకు ఎగ్జామినేషన్ చేస్తారు. చేసినప్పుడు మీ లోపల ఆ బయాలజికల్ బేసిస్ కనుక ఏమైనా ఉన్నదా, డిప్రెషన్ ఉన్నదా, మీకు ఏమైనా యాంగ్జైటీ డిసార్డర్స్ ఉన్నాయా, లేకపోతే మీకు మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు.
సో బెటర్ కన్సల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్ళి డైరెక్ట్ మొహమాటం లేకుండా ఒక సైకియాట్రిస్ట్ని కలవాలి. సైకోథెరపీ లోపల ఏం చేస్తారంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ వాడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టేజ్ ఎక్కినప్పుడు అదొక స్టిమ్యులస్, అదొక కారకం. ఆ స్టేజ్ని చూడంగానే వీళ్ళకి భయం అవుతుంది పర్ఫార్మెన్స్. సో ఆటోమేటిక్గా వాళ్ళ పర్టికులర్ ట్రిగరింగ్ పాయింట్ లోపల వీళ్ళ రెస్పాన్స్ ఏంటిది, యాంగ్జైటీ పెరిగిపోయి గుండె దడ కొట్టుకోవడం, కాలు చేతులు మెదలలేకపోవడం, స్టేజ్ ఎక్కలేకపోవడం, వాళ్ళు మాట్లాడలేకపోవడం, ఇవన్నీ అవుతున్నాయి అనుకోండి. ఆ రెస్పాన్స్ తగ్గించడానికి ఆ కాగ్నేటివ్ ఎర్రర్ ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గిస్తూ ఉంటారు అన్నమాట. జనరల్గా మనం ఏం చేయగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించిన విషయం. సో బెటర్ ఏంటిదంటే మనం ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అద్దం ముందు నిలబడి మనల్ని మనం చూసుకుంటూ స్ట్రైట్గా చూసుకుంటూ మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ ఫోర్ హెడ్ ఉంది కదా, ఈ ఫోర్ హెడ్ మధ్యలో ఇక్కడ ఈ స్పాట్ ఉంది కదా, దీన్ని మనం ఒక కొడుకు ఆకారం అనుకోండి, అక్కడ చూసుకుంటూ మాట్లాడాలి. అంటే ఇట్లా ఎప్పుడు అర్థమవుతుందంటే మనం ఒక వ్యక్తిని ఫేస్ టు ఫేస్ చూసుకుంటా మాట్లాడుతున్నాం, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటా మాట్లాడుతున్నాం అని అనుకోవచ్చు అన్నట్టు. ఇది ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే మనం ఒకవేళ ఎదుటి వ్యక్తిని కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటా మాట్లాడుతున్నాం అనుకోండి, మన ట్రైన్ ఆఫ్ థాట్ సరిగా రాదు. అంటే మనం ఎటో వెళ్ళిపోతాం అన్నట్టు. అంటే కమ్యూనికేషన్ అక్కడ బ్రేక్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ ఇక్కడ ఫోర్ హెడ్ చూసుకుంటూ మాట్లాడాలి. మాట్లాడితే ఏమవుతుందంటే మన థాట్ అనేది కరెక్ట్ వస్తుంది, కమ్యూనికేషన్ కూడా ప్రాపర్ అవుతుంది, వాళ్ళు కూడా ఫేస్ చూసుకుంటూ మాట్లాడుతున్నారు అని ఒక చిన్న భ్రమ కలుగుతుంది అక్కడ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ డిసార్డర్ ఉన్నదని మీకు తెలిసింది అనుకోండి, డయాగ్నోజ్ అయింది అనుకోండి. సో బెటర్ మీరు ఏం చేయాలి, మీరు ఒక వారం తర్వాత మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకోండి. ఆ వారం లోపల మీరు ఒక 100 సార్లు కానీ 1000 సార్లు కానీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి. చేసి మిమ్మల్ని మీరు వీడియో రికార్డ్ చేసుకోవాలి, చేసుకొని ఎవాల్యుయేట్ చేయాలి, మళ్ళీ చేయాలి. చెట్లకు చెప్పాలి, పుట్టలకు చెప్పాలి, ఎక్కడన్నా ఫోటోలు అంటించి వాటికి చెప్పాలి, గోడలకు చెప్పాలి, కుర్చీలకు చెప్పాలి. మీరు మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్ ఒక 10 ఫోటోలు ఉన్నాయి అనుకోండి, 10 ఫోటోలను మీరు గోడ కతికించుకోవాలి. ఆ గోడ కతికించుకొని దాన్ని చూసుకుంటా మీరు పర్ఫామ్ చేయాలి. చేసినప్పుడు ఏంటంటే మీకు ఒక ప్రొసీజరల్ మెమరీ ఏర్పడుతుంది. మీ వోకల్ కార్డ్స్ దానికి ట్రైన్ అయిపోతాయి, ఆ వర్డ్స్ కరెక్ట్ బయటకు వస్తాయి. సో ఆటోమేటిక్గా మీ యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది. ఇంకా లాస్ట్ చిన్న టిప్ ఏంటిదంటే మనకు కబీర్ దాస్ గారు ఒకటి చెప్పిండ్రు, కల్ కరేసో ఆజ్ కరేసో అబ్, పల్ మే ప్రళయ్ హోయేగో బహురీ కరేగో కబ్. అంటే నవ్ ఆర్ నెవర్. ఇప్పుడు చేయాల్సిన పని ఇప్పుడే చేయండి. భయం అవుతుందా, గుండె దడ కొట్టుకుంటుందా, అసలు పోబుద్ది అయితే లేదా, ఇష్టం ఉంది కానీ బయటికి పోలేకపోతున్నారా, ఇష్టం ఉంది కానీ పాడలేకపోతున్నారా, ఇష్టం ఉంది కానీ ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారా, అంటే ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాం, పరువు పోతే పరువు పోని, ఏం ఫికర్ లేదు, ఏం బాధ లేదు. బిందాస్గా వెళ్ళండి, పైకి ఎక్కండి, పర్ఫామ్ చేయండి. ఫెయిల్ అయితే ఫెయిల్ అయినరు, ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లెక్క తీసుకోండి. ఫెయిల్ అయితే మన భయంతో కూర్చుంటే మనం గ్రోత్ లేదు. అంటే ఒకసారి ఊహించుకోండి, మీరు కూడా అనుకుంటారు కదా నేను 1 year లోపల ఈ పొజిషన్లో ఉండాలని అనుకున్నారు. పోనీ 5 years లోపల నేను ఈ పొజిషన్లో ఉండాలని మీరు అనుకున్నారు. ఇప్పుడు ఉన్నారా? లేరు కదా. దానికి కారణం ఏంటిది? ఈ యాంగ్జైటీ, ఈ భయమే కదా. సో బెటర్ ఏంటిది, ఫేస్ దట్ యాంగ్జైటీ అండ్ ఫియర్. నో, సోషల్ యాంగ్జైటీ డిసార్డర్ గురించి చిన్న ఎడ్యుకేషనల్ వీడియో చేద్దాం అనుకున్నా, అదే ఇది ఫ్రెండ్స్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.